ఎలక్ట్రాన్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు స్వాగతం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ నెల 13వ తేదీన సోమవారం రోజు సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరపున చలో ఐటీడీఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి పోడు భూముల సమస్యలు పరిష్కారం చేయాలి అని ఐటీడీఏ పిఓ గారిని కోరటం కోసం గతంలో అనేక పర్యాయాలుగా జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాలు చేశాం, ఆందోళన చేశాం. అట్లాగనే ఐటీడీఏ పిఓ కార్యాలయం ముందు కూడా గతంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వర్షాకాల సీజన్ వచ్చినటువంటి ప్రతి సందర్భంలో ఫారెస్టు అధికారులు ఉన్నదానికంటే అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి పోడు సాగుదారులుగా ఉన్నటువంటి గిరిజనులందరినీ వేధింపులకు గురి చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారి పట్ల చాలా కక్షపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ఇది అనేక పర్యాయాలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఫారెస్టు అధికారులతోని జాయింట్ మీటింగ్లు వేసి ఈ సమస్యను పరిష్కారం చేస్తామని పలు దఫాలుగా హామీ ఇచ్చి అమలు జరపని కారణంగా రేపు 13వ తారీఖు ఐటీడీఏ ముందు ఈ ముట్టడి కార్యక్రమం, ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, సుదీర్ఘకాలం చేసినటువంటి పోరాటాల ఫలితంగా అటవీ హక్కుల గుర్తింపు చట్టం అనేది వామపక్షాల ఒత్తిడితోని 2025-26లో వచ్చిన విషయం, 2005-2006లో వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ పోరాటాల ఫలితంగా ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాలు భూమి ఇవ్వాలని ఆ చట్టంలో ఉంది. 3 దశాబ్దాలు ఉన్నటువంటి గిరిజనేతరులకు కూడా హక్కులు కల్పించాలని ఆ చట్టంలో ఉంది. కానీ మంది కంప్లీట్ ఏజెన్సీ జిల్లా. ఈ ఏజెన్సీ జిల్లాలో గిరిజనుల సాగులో ఉన్నటువంటి భూములు, వాస్తవంగా ఇది పోడు కాదు, పోడు అనేది వేరు, కానీ దీనికి ఆ పేరు ఆ రకంగా రావటం వల్ల అది పోడు భూమి అనేది జరుగుతుంది, కానీ పోడు కాదు. అనాదిగా తాతలు ముత్తాతల కాలం నుండి ఈ భూములు సాగు చేసుకుంటున్నారు, ఈ భూముల్లో హక్కులు పొందుతున్నారు, ఈ భూముల్లో వారు ఫలసాయం సాధిస్తున్నారు. కానీ ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం వైపు నుండి ఒత్తిడి వచ్చిన ప్రతి సందర్భంలో ఆ కక్షాదింపు అనేది సాగులో ఉన్న గిరిజనుల పైన చూపిస్తున్నారు. ఉదాహరణకు ఫారెస్ట్ అధికారుల యొక్క వైఖరి ఎలా ఉంది అని అనుకున్నప్పుడు, అనాదిగా సాగులో ఉన్నటువంటి భూములని ఇప్పుడు కందకాలు తవ్వి మీకు ఇంతవరకే మీకు ఇస్తాం, మేము ఇది తీసేసుకుంటాం అని గుంజుకోవడం. రెండవది, మీరు నాగళ్ళు పెట్టి దున్నాలి, ట్రాక్టర్లు పెట్టి దున్నకూడదు. ఒక పక్కేమో అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అవుతూ ఉంటే ఇప్పుడు నాగళ్ళు పెట్టి దున్నేటటువంటి రోజులు ఇవి కాదు. ఎందుకు అని అంటే దానికి వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని రాయితీలు పొందడం కోసం అట్లాంటి మాటలు చెప్పి మళ్ళీ వాళ్ళే సైలెంట్గా ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎదురు తిరిగిన వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం, జైళ్ళకు పంపటం, మహిళలని కూడా చూడకోకుండా కేసులు బనాయించడం. ఈ జిల్లాలో దాదాపు 15-16 రకాల కేసులు దాదాపు 3,800 మంది మీద పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్ అవ్వుకుంటూ వస్తున్నాయి. కొంతమందిని వరంగల్ సెంట్రల్ జైలుకు కూడా పంపిణీ ఉన్నాయి. కానీ ఇప్పుడు భూమి సాగులోకి వచ్చి వ్యవసాయం వేగంగా చేసుకుంటున్నటువంటి తరుణంలో ఇట్లాంటి నిర్బంధాలకు గురి చేసి కక్షపూర్వకంగా వ్యవహరించడం అనేది ఇది మంచిది కాదు. కాబట్టి ఫారెస్ట్ అధికారులు తక్షణమే ఈ చర్యల నుండి వెనక్కి రావాలని మేము వారిని కోరుతున్నాం. ఇక ప్రభుత్వం పాత్ర ఎలా ఉంది అన్నప్పుడు మీకు కూడా తెలుసు, మనందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని పట్టాలు ఇచ్చారు తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 1 ఎకరా కూడా పట్టా ఇవ్వలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పట్టాలు ఇవ్వకపోగా ప్రతి ఎన్నికల్లో చెప్తున్న మాట మనందరికీ తెలుసు, ఈసారి మేము వస్తే పట్టాలు ఇస్తాం. పోయినసారి కేసీఆర్ గారు అయితే నేను కుర్చీ వేసుకొని మరి పట్టాలు ఇప్పిస్తానని చెప్పాడు. కేసీఆర్ చేయలేదు, మేము వచ్చి చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. ఇప్పుడు ఆ పట్టాలు ఇవ్వకపోగా వేధింపులు పెంచుతూ ఉంటే
ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. ప్రభుత్వ బాధ్యతలను తప్పించుకోవాలని చూస్తుంది. ఆ పోడు భూములకి హక్కు పత్రాలు లేని కారణంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గిరిజనులకు అందట్లేదు. ఇవాళ రైతు బంధు కానీ, రైతు బంధు అందరికీ వేస్తున్నారు. 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి రైతు బంధు పోతుంది. కానీ ఒరిజినల్గా సాగు చేసుకుంటున్నటువంటి రైతుకు మాత్రం రైతు బంధు రావట్లేదు. ఏం పాపం చేశారు వీళ్ళు? మీకు ఓట్లేసి గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే ఆనాడు మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పి ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది గిరిజనులకు అన్యాయం చేయటం కాదా అని చెప్పేసి ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాం. అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుకోకుండా చేసేది మీరు కాదా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకోసం ప్రభుత్వం చొరవ చేయాలి, చర్యలు తీసుకోవాలి. ఇటు రైతులకి అటు ఫారెస్ట్ అధికారులకు వచ్చేటటువంటి వివాదాలను పరిష్కారం చేయాలి. అవసరమైతే జాయింట్ మీటింగ్స్ వేయాలి. ఆ రకంగా అనాదిగా గిరిజనుల సాగులో ఉన్నటువంటి భూములకి పట్టాలు ఇవ్వాలి. ఈ పోడు భూముల చట్టం అమలుకు సంబంధించి ఒక 2 విషయాలు. ఒకటి, చట్టం యొక్క స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీస్తూ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టానికి కొన్ని సవరణల్ని తీసుకొచ్చింది. ఈ సవరణలలో పనిచేయకుండా ఇంకొక సవరణ చట్టం, అటవీ పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం 2023 సెప్టెంబర్లో వచ్చింది. ఎప్పుడైతే ఆ 42 మంది ఎంపీల్ని బహిష్కరించి ఆమోదించినటువంటి ఆ 20 నిమిషాల్లో ఈ చట్టం కూడా ఆమోదించబడింది. ఈ చట్టం ఏం చెబుతుందంటే, సవరణ పట్టా ఇవ్వాల్సింది, సర్వే చేయాల్సింది, దాన్ని నిర్ధారించాల్సింది గ్రామ సభ, గ్రామ కమిటీ, ఎఫ్ఆర్సి కమిటీ. అది చట్టంలో ఇచ్చినటువంటి హక్కు. ఎవరికి ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా, అతను ఎన్నేళ్ళు సాగు చేస్తున్నాడు, ఇట్లాంటివన్నీ పరిశీలించిన తర్వాత అతనికి పట్టా తయారు చేసి ఇవ్వాల్సినటువంటిది, ఇవ్వాలనేటువంటి నిర్ణయం చేయాల్సినటువంటి ఒక మ్యాండేటరీ ఆ ఎఫ్ఆర్సి కమిటీ యొక్క తీర్మానం. ఇప్పుడు సవరణ ఏమిటంటే, దీంట్లోనూ ఈసాలోనూ ఇట్లాంటి అన్ని చట్టాలు కూడా ఎక్కడైతే 5వ షెడ్యూల్ ప్రాంతంలో గ్రామ సభకి విస్తృతమైనటువంటి అధికారం ఉందో, ఫారెస్ట్ రైట్స్ యాక్టు షెడ్యూల్ యాక్ట్ ఏం కాదు, అది అటవీ భూమి ఎక్కడుంటే అక్కడ షెడ్యూల్ ప్రాంతాల్లో కూడా అది పనిచేస్తుంది. కానీ దానికోసం గ్రామ సభ ఎఫ్ఆర్సి కమిటీకి అనే దానికి ఒక హక్కుని అది ఇచ్చింది. అట్లాంటి హక్కు అక్కరలేదు.